హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా పొలం అండి. చూడండి ఎంత బాగుందో. నిజంగా అండి, పచ్చని పొలంలో అసలు వచ్చే గాలి ఉంటుంది కదా, స్వచ్ఛమైన గాలి అంటారు కదా, ఎంత బాగుంటుందో అండి. సిటీ అంటారు కానీ వేస్ట్ ఆ సిటీ అయితే. అంత పొల్యూషన్ అది. చూడండి మా సార్ వెళ్తున్నారు, ఎంజాయ్గా వెళ్తారు. తనకైతే చాలా ఇష్టం పొలం అంటే. సో ఇదైతే బత్తాయి తోట అండి. బత్తాయిలు అయితే లేదు, లాభం లేకుండా ఏదో అలా చేస్తున్నాం. సో బత్తాయి తోట కంటే ఎక్కువ ఈ కలుపే ఎక్కువ ఉందండి. బట్ చాలా ఇష్టం మాకైతే ఫార్మింగ్ అయినా ఏదైనా. చూడండి అది బత్తాయి తోటలాగా ఉందా లేకపోతే కలుపు మొక్కల తోటలాగా ఉందా అర్థం కావట్లేదు. అట్లుంది. ఎంత ఆ పంట ఈల్డ్ కంటే ఎక్కువ ఈ చెత్తనే వస్తుందండి. ఈ కలుపు అంత ఉంటుంది, ఎందుకో మరి తెలీదు. సో ఇదైతే మా పొలం అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా విలేజ్ వచ్చి తెలంగాణ, హైదరాబాద్, నల్గొండ డిస్టిక్, చండూర్ దగ్గర ఒక విలేజ్ అండి. మాది చిన్న విలేజ్, గానుగుపల్లి. సో ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు, మా ఊరు వాళ్ళు కానీ, సో మా నియర్ బై ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు, నా వీడియో మీ వరకు వచ్చిందా రాలేదా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇదైతే మా పత్తి అండి. ఈ పత్తి ఈసారి వర్షం లేకపోవడం చూడండి, ఏం పెరగలేదు సరిగ్గా. హైట్ ఇంత హైట్ అవ్వాలండి, దాదాపు అసలు ఏం పెరగలేదండి ఈసారి. వర్షాలు లేక ఇలా అయిపోయిందండి. ఈసారి రైతులకు ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఎందుకంటే వర్షం లేకపోవడం వల్ల పత్తి సరిగ్గా పెరగలేదు, హైట్ పెరగలేదు. చాలా హైట్ రావాలి మొక్క, ఇంత హైట్ రావాలి కనీసం, కానీ అప్పుడే ఇంతే వచ్చేసింది. ఈసారి దిగుబడి కష్టమే వర్షం లేకపోవడం వల్ల. రైతులకు చాలా ఇబ్బందులు అండి సంవత్సరం. సో ఇదండి పరిస్థితి, రైతుల పరిస్థితి అయితే ఇలా ఉంది. మీ సైడ్ ఎలా ఉంది? మీ సైడ్ పంట ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా ఉంది. చెట్లు అసలు చూడండి, అసలు ఈ టైంకి చాలా పెరిగిపోయి పత్తి కాస్తూ ఉండాలి. ఇంక ఇవి ఎదుగుదల దగ్గరే ఆగిపోయాయండి. ఎదగడమే చాలా కష్టంగా ఉంది, వర్షాలే లేవండి. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్, ఉంటాను.